హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నమస్తే తెలుగు. ఈరోజు మళ్ళీ మనం ఏపీ క్యాపిటల్ అయిన అమరావతిలోని ముఖ్యమైన భవనాలు నిర్మాణం జరిగే ప్రాంతానికి రావడం జరిగింది. వాటికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అమరావతికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, ఇది అమరావతిలోని ముఖ్యమైన నిర్మాణంలో ఒకటైన హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం. ఏపీసీఆర్డీఏ 2024 డిసెంబర్లో ఈ హైకోర్టు నిర్మాణానికి గాను 1048 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని ఆమోదించడం జరిగింది. ఇంకా ఈ భవనం విషయానికి వస్తే 20.32 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా భవనం ఎత్తు విషయానికి వచ్చేసరికి సుమారు 55 మీటర్ల వరకు ఉండబోతుంది. అయితే ఈ హైకోర్టు నిర్మాణం 2025 సంవత్సరం చివరి నాటికి పూర్తి కావాలి అన్నది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. అయితే ప్రస్తుత కాలంలో పడిన భారీ వర్షాల కారణంగా ఈ నిర్మాణం చుట్టూ కొంత మేరకు నీరు చేరింది. అయితే ఈ నీటిని కూడా మోటార్లు యూజ్ చేసి బయటకు తీయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి ఐకానిక్ టవర్స్ 3, 4, 5 నిర్మాణం జరుగుతున్న స్థలం. ఈ మధ్య మనకి వర్షాలు బాగా పడ్డాయి కదండి. అయితే వాటి వల్ల ఈ టవర్స్ దగ్గరికి కొంత నీరు చేరింది. మామూలుగానే అమరావతి అనేది సహజంగానే లోతట్టుగా ఉండే ప్రాంతం కాబట్టి పడుతున్న భారీ వర్షాలకి ఈ మాత్రం నీరు చేరడం అనేది సహజంగా ఉండేది. కాకపోతే చాలామంది అనుకున్నది ఏంటంటే కురుస్తున్న భారీ వర్షాలకి అమరావతి నిర్మాణం అంతా మునిగిపోయింది అన్నట్లు ఊహించుకుంటున్నారు. కాకపోతే అందరూ అనుకున్నంత అయితే మనకి ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఈ మాత్రం నీరు ఉండడం అనేది మామూలుగానే ఉండే విషయం. అయితే 1, 2 టవర్లతో పోల్చుకుంటే ఇక్కడ ఏమంత నీరు లేదు. వచ్చిన సమస్యల్లో 1, 2 టవర్ల దగ్గర మాత్రమే. అలాగే అధికారులు కూడా ఈ టవర్స్ విషయంలో ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడేం పరిస్థితి అంత విషమంగా ఏమీ లేదు. అలాగే ఉన్న ఈ కొంతమేర నీటిని కూడా మోటార్లు యూజ్ చేసి తీసేస్తున్నారు. ఇంకా వర్షం నీటిని పక్కన పెట్టేస్తే టవర్ల దగ్గర అయితే సమస్య ఏమీ కనిపించడం లేదు. పనులు యథావిధిగానే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ట్రాక్టర్లు అలాగే పైపులు వీటిని యూజ్ చేసి ఉన్న నీటిని కూడా బయటకు తీసేస్తున్నారు. చూడండి, వీడియోలో మనకి కనిపిస్తుంది కదా. ఇది ఐకానిక్ టవర్స్ 3, 4, 5ల దగ్గర ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నది హెచ్ఓడి టవర్స్ నిర్మాణం. ఇవేంటి అంటే అమరావతి రాజధానిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ టవర్లలో విభిన్న ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల ఆఫీసులు ఉండేలా ప్రణాళిక ఉంది. ఇంకా ఇవి వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్లోనే ఒక భాగంగా నిర్మిస్తున్నారు. చూడండి, మళ్ళీ మనం ఐకానిక్ టవర్స్ 1, 2 దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా నీరు ఏ మాత్రం ఉందో. వర్షాలు కూడా అలాగే పడ్డాయిలేండి. ఆల్రెడీ డీవాటరింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. చూస్తున్నాం పైపులు, బోర్లు, ట్రాక్టర్లు. అయితే ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. ఏం పర్లేదు, మనకున్న సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేస్తారు. అలాగే కొన్ని రోజుల తర్వాత పనులు కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి.